మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఇన్స్టాగ్రామ్ పెయిడ్ ప్రకటనల్లో చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ను ప్రోత్సహించే ప్రకటనలపై మెటా సంస్థకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఇన్స్టాగ్రామ్ పెయిడ్ ప్రకటనలో చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ను ప్రోత్సహించే ప్రకటనలపై మెటా సంస్థకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి ప్రకటనని వెంటనే నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. కృష్ణ, సుభాన్, ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ CSEAM పిల్లల లైంగిక అంశాలకు సంబంధించి ఈ కంటెంట్ కు సంబంధించినటువంటి వాటన్నిటిని ప్రదర్శించడం పైన కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అదేవిధంగా నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ లో తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా ఉపయోగించింది. శనివారం సాయంత్రమే ప్రభుత్వం ఈ నోటీస్ ను జారీ చేసినప్పటికీ ఈ రోజు ఈ యొక్క నోటీస్ ను మెటాకు అందజేసింది. ఈ CSEAM కంటెంట్ ను ప్రోత్సహించే, అదేవిధంగా దానికి యాక్సెస్ కల్పించే అన్ని రకాల ప్రకటనలను కంటెంట్ ను వెంటనే నిలిపివేయాలని ఇన్స్టాగ్రామ్ ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ప్రకటనలో పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపైన మెటా ప్రతినిధులను పిలిచి విచారించాలని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మెటా అధికారులకు ఆదేశించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణలపైన వివరణ ఇవ్వాలి, అదేవిధంగా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యల గురించి సమాచారాన్ని సమర్పించాలని కూడా మంత్రిత్వ శాఖ మెటాను డిమాండ్ చేసింది. దీనిపైన 7 రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏదైతే కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు మాతృ సంస్థ. అయితే ఈ ఇటీవల వచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగా మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది. మెటా యొక్క రికమెండేషన్ అల్గారిథం ఏదైతే ఉందో ఆ రికమెండేషన్ అల్గారిథం ఈ పిల్లల లైంగిక వేధింపుల వీడియోలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల వారి రక్షణ వ్యవస్థలోని తీవ్రమైనటువంటి లోపాలు బయటపడ్డాయంటూ ఒక BBC తన నివేదికలో ఆరోపించింది. ఈ యొక్క అడ్వర్టైజింగ్ పాలసీస్ ఏవైతున్నాయో లైంగిక కంటెంట్ ను మెటా ప్రకటనల విధానాలకు స్పష్టంగా నిషేధించినప్పటికీ కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇటువంటి ప్రకటనలు కనిపిస్తున్నట్లు BBC పరిశోధనలో కూడా తెలిసింది. ఇన్స్టాగ్రామ్ లో రేప్ వీడియో, చైల్డ్ వీడియో వంటి పదాలతో కూడినటువంటి పెయిడ్ ప్రకటనలు కనిపించాయి. అవి వినియోగదారులను టెలిగ్రామ్ ఛానళ్లకు మళ్లించాయి. అక్కడ అలాంటి కంటెంట్ ను విక్రయిస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం పైన పూర్తిగా అంటే అసలు ఇటువంటి ప్రకటనలకు ఎలా అనుమతి లభిస్తుంది, ఆరోపణలు వచ్చినప్పటి నుంచి కూడా మెటా తీసుకున్నటువంటి దిద్దుబాటు చర్యలు ఏంటి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు ప్లాన్ చేశారు అనే ప్రశ్నలన్నిటిపైన ప్రభుత్వం సమాధానాలు కోరింది. అయితే సుభాన్, ఈ పెయిడ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెయిడ్ యాడ్స్ ద్వారా పిల్లల లైంగిక వేధింపులను ప్రోత్సహిస్తున్నప్పుడు మెటా ఒక ఇంటర్మీడియటరీ అంటే మధ్యవర్తి అయినప్పటికీ కూడా తాము థర్డ్ పార్టీ కంటెంట్ అంటే మూడో పక్షం కంటెంట్ మాత్రమే అంటూ తప్పించుకోవడానికి వీల్లేదని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే ప్లాట్ఫామ్ కు ఆదాయం తెచ్చిపెట్టే ప్రకటనల విషయంలో వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా మెటా దీనికి సంబంధించి నియంత్రణ అంశాలను సమీక్షిస్తుండగా చట్ట ప్రకారం నేరం జరిగిందని భావిస్తే మాత్రం ఏజెన్సీలు, అధికారులు ఎవరైనా వ్యక్తులు సదరు ప్రకటన ద్వారా ప్లాట్ఫామ్ పైన ఫిర్యాదు చేయొచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించి మొత్తానికి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సైబర్ నేరాలను పెంచే అవకాశం ఉన్నటువంటి వాట్సాప్ కొత్త ఫీచర్ పై కూడా ఐటీ చట్టం ఇప్పుడే అంటే ఇటీవల యూజర్ నేమ్ కు సంబంధించినటువంటి అంశాలపై కూడా నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు వారంలో రెండోసారి ఇప్పుడు మెటాకు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈసారి అయితే కొంత సీరియస్ గానే కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.